హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు క్యారేజీలోకి అయితే క్యారెట్ శనగపప్పు కూర వండానండి. చక్కగా వాటిని ముందుగా ఉడకపెట్టేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. తయారు చేసే విధానం అయితే మన ఛానల్లో ఉందండి, దీనికన్నా ముందు వీడియోస్లో ఒకసారి చూడండి. తర్వాత ఇంకేం చేస్తున్నానంటే టిఫిన్కి వచ్చేసి అరటికాయలు కోసాను, అరటికాయ బజ్జీ అయితే వేస్తాను. పిండి అయితే ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నిన్నంతా ఇదంతా శుభ్రం చేసేసానండి. ఇంకా ఏమైనా పిండి మిగిలిపోతుందేమో శనగపిండిలో కొంచెం పకోడీలో వేద్దామని ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను. ఇదైతే చారు అనమాట అండి, రాత్రి పెట్టింది ఉంది, అదే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇప్పటికి 6 అయిందండి టైం, 6:35 అయ్యింది టైము. ఇంకా ఈరోజు అయితే 8 o'clock వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి తొందరగా అయితే నేను చేసేస్తున్నాను. మరి మీరేం వండుకున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే పెడతానండి. ఇంకా ఇక నుంచి అంటే ఇప్పటి వరకు అయితే పెట్టలేదు, టైము అది కుదరక అదేను. ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెడతా ఉంటాను. ఇదిగోండి, ఇలాగా వెంటనే తాలింపు వేసుకున్నప్పుడు ఇలా చెదిరిపోద్ది కదా, అప్పుడు ఇలా క్లాత్ పెట్టేసుకుని తుడిచేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడే దాని పని అంతా కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు బజ్జీలు అయితే వేసేస్తాను. వేసేసి ఇంకా క్యారేజ్ ఒకటే సర్దేస్తే మొత్తం పని అంతా అయిపోతుందండి. ఈరోజు వాతావరణం అయితే చూడండి, చాలా చల్లగా ఉంది, వర్షం అయితే పడుతుంది. మరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం ఎలాగా అనేది ఆలోచిస్తున్న. స్కూల్కి వెళ్ళే టైంకి ఆగిపోతే సరే, లేదంటే మాత్రం గొడుగులు అవి వేసుకొని వెళ్ళాలన్నమాట. ఇదండి ఈరోజు అయితే నేను తీసినటువంటి వ్లాగు.